మనం ఈ వీడియోలో వచ్చేసి ఫామ్ 26A యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో ఎలా వస్తుంది వాటి గురించి తెలుసుకుందాం. త్వరగా మీరు ఫామ్ 26A ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చూసుకుంటే మీరు రెగ్యులర్ గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఫస్ట్ బట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ చూస్తే మీకు డివైడ్ అయి ఉంటుంది పార్ట్ ఏ పార్ట్ బిగా. సమ్మరీ అయినా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఫుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు. సమ్మరీ ఇన్ఫర్మేషన్ లో జస్ట్ మొత్తం ఓవరాల్ సమ్మరీ ఏమనేది ఉంటుంది. డీటెయిల్ డిస్కషన్ దానిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ నుంచి మీకు ఒక ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అనేది చెప్పేది సమ్మరీ. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏ బ్యాంక్ నుంచి వచ్చింది, ఆ బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసేది ఫుల్ లెడ్జర్ ఉండేది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏది, మీకు ఈ టైప్ అకౌంటింగ్ టైప్ ఎంత ఇంట్రెస్ట్ ఇన్కమ్, అవన్నీ డీటెయిల్ డిస్కషన్ వేరే దానిలో వస్తాయి. సమ్మరీ దానిలో ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత అని చూపిస్తుంది. ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేసుకోండి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లో పెండింగ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకున్న ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి అది ఇంకో సైట్ కి తీసుకొని వెళ్తుంది. ఆ సైట్ లోకి వస్తే అది కంప్లైంట్స్ పోర్టల్ అనేది. ఈ కంప్లైంట్స్ పోర్టల్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందే వీడియో చేసినాను. బట్ ఇప్పుడు ఈ కంపల్సరీగా చూసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లైంట్స్ పోర్టల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ వెరిఫికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, మీకు అక్కడ నెంబర్స్ చూపిస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ బేటా ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ పైన మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మీరు ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ని ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు 2-3 ఆప్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్ ఆప్షన్, ఏఐసి ఒకటి, యాక్టివిటీ హిస్టరీ మీన్స్ మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినారు, ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకున్నారు, ఆన్లైన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా అని డీటెయిల్స్ ని అక్కడ చూపిస్తుంది. మీ యాక్టివిటీ ఏమేమి చేసినారు అనేది అది యాక్టివిటీ హిస్టరీలో చూపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఎలా చేయాలి ఏం లేదని ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఏఐఎస్ దానిలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. either ఫామ్ 26A అనేది సమ్మరీ ఫార్మాట్ లో కావాలా ఆర్ ఫుల్ లెడ్జర్ కావాలా అనేది తీసుకోవాలి. నేను సమ్మరీ ఫార్మాట్ చూపిస్తాను అండ్ ఫుల్ ఫార్మాట్ చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చేసి మొత్తం ఇన్సైట్ కంప్లైంట్స్ పోర్టల్ కి సంబంధించినది. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ చూపిస్తుంది. రూల్ 114 రూల్ ని చూసుకోమని చెప్తుంది. అది ఏమని నేను చెప్తాను మళ్ళీ అవసరం అయితే దీనికి. ఫస్ట్ పార్ట్ ఏలో మన పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇన్కార్పొరేషన్, మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ కి సంబంధించి మన అడ్రస్, ఆ డీటెయిల్స్ కి సంబంధించి ఉంటుంది. అక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవేం ప్రాబ్లం ఏం లేదు. అది మొత్తం పార్ట్ ఏ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పార్ట్ బి ఇన్ఫర్మేషన్ లో ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు టీడీఎస్ కి సంబంధించి ఫస్ట్ ఉంటుంది. తర్వాత స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. టీడీఎస్ కి సంబంధించి అంటే ఈ సెక్షన్స్ 194B, 194C కమిషన్ ఇన్కమ్ ఆర్ శాలరీ ఇన్కమ్ కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్, ఇన్ఫర్మేషన్ కేటగిరీ ఏమి, ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్. అక్కడ వచ్చేసి మీకు విత్ సెక్షన్ ప్లస్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ బోత్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూ, ఆ ఇన్ఫర్మేషన్ వాల్యూ ఎంత అనేది డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే కొన్ని ట్రాన్సాక్షన్ ని స్పెసిఫై చేసినారు, ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా, అందులో చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఏమన్నా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినట్టు ఏమన్నా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు డిమాండ్ అండ్ రీఫండ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా డిమాండ్స్ రైజ్ చేసినా అండ్ మనకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ పార్ట్ B5 ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పెండింగ్ పొజిషన్స్. ఇవి ఏమంటే లాస్ట్ అసెస్మెంట్ ఇయర్స్, ఎప్పుడో ఓల్డ్ అసెస్మెంట్ ఇయర్స్ లో కొన్ని అసెస్మెంట్ ఇయర్స్ కి బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో లేకపోవడం ఆర్ మనతో ఉండి మనం ప్రాపర్ గా ప్రొవైడ్ చేయలేకపోవడం, తర్వాత మనం చూసుకోలేకపోయినాం కదా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాటికి సంబంధించిన ఈ అమౌంట్ ఇక్కడ ఉంటుంది, వాటికి సంబంధించిన స్టేటస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు ఒక మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కి సంబంధించి. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ లో మీరు ఏం చేసినా అంటే బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఒక జాయింట్ అకౌంట్ ప్రొవైడ్ చేసినా అనుకోండి. జాయింట్ అకౌంట్ లో 2 మెంబర్స్ నేమ్ ఉంటుంది కదా, 2 మెంబర్స్ నెంబర్ లో మన అసెస్సీ నేమ్ వచ్చేసి
సెకండ్‌లో ఉంది. వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం వాళ్ళు చెక్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ చూస్తారు. ఫస్ట్ నేమ్ మన అసెస్సీ నేమ్‌కి మ్యాచ్ కాకుంటే వాళ్ళు నేమ్ మిస్ మ్యాచ్డ్ అని వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ సైట్‌లో ప్రొవైడ్ చేసి ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్‌ని ప్రొవైడ్ చేయలేకుంటారు. సో, అట్లాంటి ఏమైనా పెండింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన ఇయర్ ఏమి అండ్ స్టేటస్ ఏమి ఆ డీటెయిల్స్‌ని అక్కడ ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ లో మళ్ళీ మన పాన్ నెంబర్, నేమ్, అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు కంప్లీటెడ్ ప్రొసీడింగ్స్, ఏమన్నా ప్రొసీడింగ్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తే మనకి ఆ ప్రొసీడింగ్స్ సంబంధించి కంప్లీట్ అయింటే ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్, ఇది మెయిన్ మనకి చూడండి. ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ లో మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో మీరు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ని ప్రొవైడ్ చేయరు మాక్సిమం. ఎట్లాంటివి అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని ఎవరు కన్సిడర్ చేయరు. వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని కూడా కంపల్సరీ చూపించాలి. ఈవెన్ టు ఆ ఇన్కమ్ మనకి ట్యాక్స్ పడకుండా. ఎందుకంటే 10,000 వరకు మాత్రమే 80 TTAలో డిడక్షన్ ఉన్నది. 10,000 అబోవ్ ఉన్నప్పుడు ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పైన మీకు కంపల్సరీ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ కేటగిరీ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్స్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిపోర్టెడ్ బై రిపోర్టింగ్ ఎంటిటీ, ఇన్ఫర్మేషన్ వాల్యూ 9,690. ఓకే, ఒక అమౌంట్ ని చూపిస్తుంది. ఇట్లా సమ్మరీలో ఇట్లా చూపిస్తుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిపోర్టెడ్ బై రిపోర్టింగ్ ఎంటిటీ అని. రిపోర్టింగ్ ఎంటిటీస్ అంటే కొన్ని ఎంటిటీస్ ని ప్రొవైడ్ చేసింది. ఆ ఎంటిటీస్ కి మాత్రమే ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ దానిలో ఈ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఫైల్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఆ రిపోర్టింగ్ ఎంటిటీ మీరు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ కంటెంట్ కి సంబంధించిన పీడిఎఫ్ ని మీరు చూడాలి. రిపోర్టింగ్ ఎంటిటీలో కూడా రిపోర్టింగ్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకునే ఉంటారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అందులో కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ వైజ్గా కొంతవరకు ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించి. పార్ట్ బిలో వచ్చేసి పార్ట్ 7 వరకు ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ విత్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఏముంటుంది అంటే పార్ట్ B1, B2, B3 అవి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి. B3లో ఇంతకుముందు మనం అడ్వాన్స్ ట్యాక్స్ అనుకున్నాం కదా, ఆ అడ్వాన్స్ ట్యాక్స్లో డీటెయిల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏది మన సీరియల్ నెంబర్ ఏంది, మేజర్ హెడ్ ఏది, మైనర్ హెడ్ ఏంది, ట్యాక్స్ ఎంత పే చేసినాం, సర్చార్జ్ ఎంత పే చేసినాం, ఎడ్యుకేషన్ సెస్ ఎంత, అదర్స్ ఎంత, టోటల్ ట్యాక్స్ ఎంత, మన బిఎస్ఆర్ కోడ్ ప్లస్ డేట్ ఆఫ్ డిపాజిట్ ఎప్పుడు, చలాన్ సీరియల్ నెంబర్. ఈ డీటెయిల్స్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి మనం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు మీకు ఫామ్ 26A లో ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు డిమాండ్ అండ్ రీఫండ్, అది సీరియల్ నెంబర్, అసెస్మెంట్ ఇయర్, డిమాండ్ రైజ్డ్ బై ఎవరు, అండ్ సెక్షన్ కోడ్ ఏ దానికి సంబంధించి ఎంటర్ చేసినారు, అండ్ డిమాండ్ అమౌంట్ ఎంత, అది ఎప్పటి నుంచి పెట్టినారో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత, అండ్ స్టేటస్ ఏమి, ఆ డీటెయిల్స్ ని మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. ఇది పార్ట్ బిలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇట్లనే మొత్తం అన్ని చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పెండింగ్ పొజిషన్ కి సంబంధించిన ఇంటిమేషన్ డేట్ ఏమి, స్టేటస్ ఏమి, రిమార్క్స్ ఏమన్నా ఉన్నావా, ఆ ఇన్ఫర్మేషన్ ని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినాం కదా, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిపోర్టెడ్ బై రిపోర్టింగ్ ఎంటిటీ ఎవరు, ఇన్ఫర్మేషన్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఆ సంబంధించిన బ్యాంక్ ఏది, SBI బ్యాంక్, అండ్ దానికి సంబంధించిన పాన్ నెంబర్, అమౌంట్ డిస్క్రిప్షన్ ఏమి, అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ సేవింగ్ బ్యాంకా, అది కరెంట్ అకౌంట్, ఏ అకౌంట్ కి సంబంధించినది, మన అకౌంట్ నెంబర్ ఏమి, అండ్ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత క్రెడిట్, అండ్ స్టేటస్, అకౌంట్ స్టేటస్ వచ్చేసి యాక్టివా ఇన్యాక్టివా, ఆ డీటెయిల్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కానీ ఏవైనా మనం స్మాల్ అమౌంట్స్ ని, కొంత ఇన్కమ్స్ ని మర్చిపోతుంటాం కదా, విడిచిపెట్టుతుంటాం, ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. లేకుంటే వాళ్ళ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే మీకు నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేజర్ గా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చేది క్యాష్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి అయితే 5 ట్రాన్సాక్షన్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సేవింగ్ కరెంట్ అకౌంట్ కి సంబంధించినది, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కి సంబంధించినది, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఇన్కమ్స్ కి సంబంధించినది, అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, బాండ్స్, డిబెంచర్స్ వాటికి సంబంధించినది, అండ్ రియల్ ఎస్టేట్ దానిలో స్టాంప్ డ్యూటీ వాల్యూస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కంప్లైంట్స్ పోర్టల్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ విత్ ఫుల్ ట్రాన్సాక్షన్. ఏ రిపోర్టింగ్ ఎంటిటీ అయినా ఉన్నని ట్రాన్సాక్షన్ నెంబర్స్ ఏమి, ఆ డీటెయిల్స్ మొత్తం అక్కడ వస్తాయి. కాబట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకుంటే మీకు అక్కడ కంప్లైంట్స్ పోర్టల్ చూపిస్తుంది మీకు ప్రాబ్లం ఉన్నట్టు.
క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఆ ఫైల్ వచ్చేసి మెయిన్గా కరెంట్ సేవింగ్ అకౌంట్లో వచ్చేసి 1 lakh సంబంధించి డిపాజిట్స్ మోర్ దెన్ ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్కి 50 lakhs వరకు లిమిట్. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఏమన్నా 1 lakh అబోవ్ ఉంటే 1 lakh అనేది లిమిట్. అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి అయితే 10 lakhs అబోవ్ ఉన్నప్పుడు వన్ బ్యాంక్. అండ్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, బాండ్, డిబెంచర్స్ 10 lakhs వాళ్ళకి లిమిట్. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే 30 lakhs లిమిట్. ఈ అమౌంట్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో చేయకూడదు ఈ స్పెసిఫైడ్ అకౌంట్స్లో. ఇన్కమ్ ట్యాక్స్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే సెక్షన్ 234H కింద పాన్ ఆధార్ అనేది కంపల్సరీ లింక్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి 30 September 2021. ఒకవేళ ఎవరైనా లింక్ చేయకుంటే ఆ డేట్ లోపల వాళ్ళకి లేట్ ఫీ వచ్చేసి మ్యాక్సిమం అమౌంట్ 1000 అనేది పెనాల్టీ పడుతుంది. సో ఎవరికైనా కంప్లైంట్స్ పోర్టల్లో ప్రాబ్లమ్స్ అనేవేమో ముందనే చెక్ చేసుకోండి. అండ్ మీరు రెగ్యులర్గా 26 ఫామ్ ప్రకారం 26 years చూసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఓపెన్ చేసి ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫామ్ 26A అని అక్కడ ఉంటుంది. ఆ ఫామ్ 26A పైన క్లిక్ చేస్తే మీకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ HTML సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ PDF అండ్ ఎక్స్పోర్ట్ టు PDF అనే ఆప్షన్స్ని యూజ్ చేస్తే మీకు రెగ్యులర్ 26 years లాస్ట్ ఇయర్ ఎట్లుందో అట్లనే ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్లైంట్స్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. క్యాష్ డిపాజిట్ ఉందా, క్యాష్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నా, పార్షియల్లీ యాక్సెప్ట్ చేస్తున్నా, అట్లా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్రెడీ నేను చేసిన, ఓసారి చూడాలనుకుంటే చూడండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను.